శోభన్ బాబు చిత్ర విశేషాలు. కొంగుముడి. నటభూషణ శోభన్ బాబు సుహాసిని జంటగా భావమరదళ్ళు ఇల్లాలు ప్రియురాలు చిత్రం తర్వాత నటించిన కొంగుముడి చిత్రం ఫిబ్రవరి 15, 1985 నాడు విడుదలై విజయవంతమైనది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అపూర్వమైన విషయం కొంగుముడి చిత్రంతో మాత్రమే జరిగినది. అది ఏమిటంటే, ముగ్గురు వ్యక్తులు కలిసి నిర్మించిన కొంగుముడి చిత్రం విజయవంతమయ్యాక ముగ్గురు విడివిడిగా నటభూషణతోనే చిత్రాలు నిర్మించడం అపూర్వం, అనన్య సామాన్యం. కొంగుముడి చిత్రం సమర్పించిన కేవీవి సత్యనారాయణ, రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ పతాకంపై ఉమ్మడి మొగుడు, ఒక నిర్మాత ఆనం గోపాలకృష్ణారెడ్డి వెంకటకృష్ణ ఫిల్మ్స్ పతాకంపై దొంగపెళ్లి, మరొక నిర్మాత కందేపి సత్యనారాయణ రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ పతాకంపై సక్కనోడు మరియు దొరగాంట్ల దొంగోడు చిత్రాలను నిర్మించారు. కొంగుముడి చిత్రానికి విజయబాబు దర్శకులు. కొంగుముడి చిత్రం అత్యధికంగా గుంటూరు వెంకటకృష్ణ థియేటర్లో 49 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడినది. షిఫ్ట్ మీద కానీ, ఉదయం ఆటలో కానీ 10 కేంద్రాలలో 50 రోజులు, 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడిన చిత్రం కొంగుముడి. కొంగుముడి చిత్రం హైదరాబాద్ దేవి సెంటిమేసిలో 4 వారాలకు దాదాపు 4 లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించినది. కొంగుముడి చిత్రం ముందు రోజు భారీ బడ్జెట్ చిత్రం మల్టీస్టారర్ చిత్రం మహాసంగ్రామం విడుదలైన మహాసంగ్రామం కన్నా కొంగుముడి చిత్రమే ఎక్కువ విజయవంతమై సంచలనం సృష్టించినది.